కంప్లీట్ అవ్వలేదా? అమ్మా ఇన్ని పాటలతో ప్యాక్ చేశాక కూడా డైలాగ్ లేదనా? మరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసి మిమ్మల్ని నవ్వించడానికి. మీ బిజీ లైఫ్ లో కాసేపు నవ్వుకుంటారు అని ఆశిస్తున్నాను. అర్రే పెళ్లి కూతురు అనుకుంటున్నారా, లేక బేబీ డాల్ అనుకుంటున్నారా, లేక నోట్ల కట్ట అనుకుంటున్నారా? రే ఇంతకీ పూలమాలకు బదులుగా ఇలా నోట్ల మాలను ఇలా నింపేశారు. కూర్చొని మాట్లాడుకోవాలి కదా, కాంప్రమైజ్ అవ్వాలి కదా, మీదకి వచ్చేస్తారండి. పద్ధతి ఉండాలా లేదా? పక్షులకి ఒక నివాస గృహం నిర్మించాలి అని అనుకున్నట్లుగా ఉన్నాడు. అందుకే మీసాలని కాస్త ఇలా పక్షుల గూళ్ళుగా మార్చేశాడు. మగధీరా ధీర 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 మగధీరా. మగధీర రేంజ్ లో ఒక దూకుడు దూకి హార్స్ రైడింగ్ చేయాలి అనుకున్నాడు. రైడింగ్ కాస్త క్రయింగ్ అయింది. హార్స్ మీద కూర్చోవలసిన మనిషి ఇలా హాస్పిటల్లో వీల్ చైర్ మీద కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది. ఏదో సరదాగా ఇలా దండ వేస్తూ ఉండగా ఇలా వెనుకలో ఉన్న అతను ఇలా లాగాడు. దానితో పెళ్లి కూతురు రియాక్షన్ చూడండి. మీ కోపం తగ్గిందా? కోపం కాదు వెంకటేశ్వర గారు, ఎందుకో మోసాన్ని భరించలేరు, అది నా బలహీనత. ఏంటి నీకేనా దండ విసిరి వేయడం వచ్చు? మాకు కూడా వచ్చుండో, అందుకే ఇలా విసిరి పడేశాడు. ఎంతో ఇష్టంగా ఇలా చెయ్యి ఇవ్వగానే ఎలా వెళ్తుందో చూడండి. మరి ఇది ఒక రకం అనుకోండి, మరి ఈ రకం చూడండి. ఇలా చెయ్యి ఇవ్వగానే చెయ్యిపై ఇలా ఉమ్మేసింది. నుదుటిన కుంకుమ పెట్టడానికి అని ఎంతో స్టైల్ గా ఇలా కూర్చోబెట్టారు. ఇలా పెడుతూ ఉంటే అక్క డ్రెస్ ను తెగ సర్దేస్తుంది. దానితో పెళ్లి కొడుకుకు షార్ట్ టెంపర్ వచ్చేసినట్లుగా ఉంది. కడుపులో కొక్కులు పాకుతున్నట్లుగా ఉన్నాయి. చేతికి పని పెట్టకోకుండా ఏకంగా ఇలా నోటికి పని పెట్టేసి ఇలా నోటిలోకి కుక్కుతున్నాడు. అయ్యయ్యో పెళ్లి కూతురుకు రావాల్సిన కష్టాలు అన్ని పెళ్లి కొడుకుకే వచ్చేసినట్లుగా ఉన్నాయి. ఎలా ఎక్కుళ్ళు పట్టి ఎలా ఏడుస్తున్నాడో చూడండి. చాలా మంచిగా ఎలా వెడ్డింగ్ విషెస్ చెబుతూ ఉందో చూడండి. ఏం యాక్టింగ్ చేసినావు రా కౌశిక్, ఏం యాక్టింగ్ చేసినావు రా కౌశిక్. రే యా ఊరయ్య మీది? ఇంతకీ ఎంతో కష్టపడి ఎంత డెకరేషన్ చేస్తే మాత్రం ఇలాగనే చేసేయాలా పెళ్ళి? స్వీట్ ను నోటిలో పెట్టుకోకుండా ఇలా కింద పడేసింది. మరి నేనేమైనా తక్కువ తిన్నానా? అందుకే అన్నమాట నోటిలోది తీసి మరి ఇలా కింద విసిరేశాడు. అరే అదేంది, నీళ్ళల్లో ఉండవలసిన ఫిష్ ను ఇలా నెత్తి మీదకి ఎక్కించేశారే. ఇది పెళ్లి కూతురు హెయిర్ స్టైల్ అంట. పెళ్లిళ్ళల్లో సంగీత్ ప్రోగ్రామ్ చూసి ఉంటారు, మెహందీ ప్రోగ్రామ్ చూసి ఉంటారు. మరి ఇది బాడీ బిల్డింగ్ ప్రోగ్రామ్. చూడు ఎలా ఉంది? గట్టిగా ఉంది. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా.
ఇంతవరకు ఈ వీడియో చూస్తూ ఉన్నారు అంటే మీకు అంతో ఇంతో కొంత నచ్చే ఉంటుంది, నవ్వు తెప్పించే ఉంటుంది కదా. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను కంటిన్యూ చేయండి. ఏదో పూజారి సార్ వారు చాలా బిజీగా మంత్రాలు చదువుతూ ఉండగా సార్ వారి మీదకి ఇలా స్ప్రే కొట్టారు. అంతే పూజారి సార్ వారికి ఇక ముక్కు మీద కోపం చాలా ఎక్కువనే ఉన్నట్లుగా ఉంది. అందుకే ఇలా అక్షింతలతో రివర్స్ లో ఇలా అటాక్ చేశాడు. హైట్ వలన చాలా వెయిట్ ఉన్న తిప్పలే వచ్చేసాయి. ఏకంగా ఇలా కళ్యాణ మండపంలో ఇలా నిచ్చెన వేసుకొని మరి ఇలా దండ వేస్తున్నాడు. మీ ఇంట్రడక్షన్ షాట్ అదిరింది బాబు. ఏంటి కుర్చీని కూర్చోవడానికి మాత్రమే యూజ్ చేస్తారు అని ఇప్పటి వరకు అనుకుంటున్నారు కదా. కాదండి బాబు, ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. పక్కన భూకంపాలు వచ్చి కొట్టుకుపోతున్నా సరే పెళ్లి విందు మాత్రం కంప్లీట్ చేసి వెళ్లాల్సిందే. బ్రెయిన్ ఆఫ్ ఇండియా రా మీరు. పెళ్లి హడావిడిలో బిజీగా ఉండి చాలా అలసట చెందినట్లుగా ఉన్నాడు. మనిషికి కాస్త ఉపశమనం కలగాలి కదా, అందుకే ఇలా చెయ్యూత ఇస్తున్నట్లుగా ఉన్నాడు. డబ్బులను ఇలా వేయగానే పెళ్లి జంట ఎలా తీసుకుంటున్నారో చూడండి. చాలా పొదుపు చేసే మనుషులు అనుకుంటా. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. పెళ్లి కూతురు ఎంతో సరదాగా ఇలా డాన్స్ వేస్తూనే ఇలా చేసేసింది. స్కూల్ కు వెళ్ళవలసిన పిల్లలతో ఇలా పెళ్లి జరిపిస్తున్నారు. కనీసం తాళి ఎలా కట్టాలో కూడా తెలియడం లేదు. పాపం ఎల్కేజీలో ఫెయిల్ అయినట్లుగా ఉంది. తెగ బాధపడిపోతుంది. ఎక్కడ ఏ పని చేస్తున్నా సరే చేతిలో మాత్రం సెల్లు ఉండాల్సిందే కదా. అందుకే అన్నమాట ఇలా పెళ్లి జరుగుతూ ఉంటే ఇలా సెల్లు పట్టుకొని ఇలా కూర్చున్నాడు. రే కనీసం ఊపిరన్న పీల్చుకొనివ్వండిరా, ఇలా దండ వేసేశారు. ఇంతకీ ముసుగు లోపల ఉన్నది వరుడంటారా వధువంటారా? పెళ్లి జంటను తమాషా పట్టించడానికి ఇలా స్వీటులో సాల్ట్ వేసి ఇలా ఇస్తున్నారు. దండ వేయనీకోకుండా పెళ్లి కూతుర్ని ఎలా ఎత్తుకున్నారో చూడండి. పెళ్లి జంట ఎంతో ఆనందంతో ఎంతో ఉత్సాహంతో ఇలా ఎగిరే పక్షుల్లాగా ఇలా విహరిస్తూ ఇలా డాన్స్ వేస్తున్నారు. Thank you for watching. Please like and subscribe.